హైదరాబాద్ రాజేంద్ర నగర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్గా అనుమానం. కిస్మత్పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లి దారుణం చేసినట్లుగా భావిస్తున్న పోలీసులు. రంగంలోకి దిగిన క్లోజ్ టీం, పలు ఆధారాలను సేకరించినటువంటి కాప్స్. హైదరాబాద్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో మహిళ డెడ్ బాడీ ఇప్పుడు కలకలం రేపుతోంది. గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీ కనిపించడంతో రాజేంద్ర నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద గుర్తుపట్టలేని స్థితిలో ఓ మహిళ డెడ్ బాడీ ఉంది. ఆ మహిళ ఒంటిపై బట్టలు లేకపోవడంతో ఎవరైనా బ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సమాచారంతో ఒక్కసారిగా ఘటనా స్థలానికి చేరుకున్న క్లోజ్ టీం ఇప్పుడు ఆధారాలను సేకరించింది. ఇక కేసు నమోదు చేసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తును ప్రారంభించారు. చనిపోయిన మహిళకు 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. అక్కడ బ్రిడ్జ్ కింద ఈ మహిళకు సంబంధించినటువంటి మృతదేహం ఉన్నటువంటి ప్రాంతంలో పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. క్లూస్ టీం కూడా అక్కడ చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నటువంటి దృశ్యాలు మీకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజేంద్ర నగర్లో ఆ మహిళకు సంబంధించినటువంటి బట్టలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. మహిళ ఒంటి మీద దుస్తులు కూడా లేకపోవడంతో ఖచ్చితంగా ఎవరైనా ఆగంతకులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని స్థానికులతో పాటు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో జరిగినటువంటి ఈ దారుణ ఘటనతో మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక మహిళ 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళ మృతదేహం అక్కడ లభ్యం కావడంతో ఎవరైనా ఇంత దారుణానికి పాల్పడి ఉంటారా, ముఖ్యంగా ఒక గ్యాంగ్ రేప్ లాంటిది ఏమన్నా జరిగి ఉంటుందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి బలవంతంగా ఆ మహిళను ఎవరైనా తీసుకువెళ్ళి కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకువెళ్ళి ఆ బ్రిడ్జ్ కింద గ్యాంగ్ రేప్ లాంటిది చేసి అందరూ కూడా హత్య చేసి ఉంటారనేటువంటి అనుమానాన్ని స్థానికులు ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రదేశంలో రాజేంద్ర నగర్లోని కిస్మత్పూర్లో హైదరాబాద్ నగర పరిధిలో ఇలాంటి దారుణం జరగడంతో ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ స్థానికులందరూ కూడా భయపడుతున్నారు. మహిళలు బయటకు రావాలంటే కూడా ఇప్పుడు భయపడేటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ విజువల్స్లో చూడొచ్చు. పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి. అక్కడ దర్యాప్తును ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒకసారి పరిస్థితి చూస్తే అక్కడంతా కూడా చుట్టుపక్కలంతా కూడా ముళ్ళ పొదలు కనిపిస్తున్నాయి. ముళ్ళ పొదల్లోకి ఆ బ్రిడ్జ్ కింద ప్రాంతానికి ఎవరైనా ఆగంతకులు ఈ మహిళను ఎత్తుకెళ్ళి అక్కడికి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి రేప్ చేసి దారుణంగా హత్య చేసి ఉంటారనేది ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నారు. అక్కడ ఆ మహిళకు సంబంధించినటువంటి దుస్తులు కూడా నలుపు రంగులో ఉన్నటువంటి దుస్తులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఆ దుస్తుల్ని కూడా దూర ప్రాంతంలోకి విసిరేసి ఆ తర్వాత ఆమె మీద ఈ అగంతానికి పాల్పడి ఉంటారని, ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనేది కూడా ఇప్పుడు అందరూ కూడా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఈ దారుణం జరగడంతో ఎవరు కూడా ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పోలీసులు ఇది ఛాలెంజింగ్గా తీసుకున్నారు. పోలీసులకు వెంటనే ఈ కేసును ఛేదించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగా కిస్మత్పూర్ ఈ ప్రాంతానికి వచ్చేటువంటి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయటకు తీస్తున్నారు. వాటిని విశ్లేషిస్తున్నారు. ఈ వైపుగా ఈ ప్రాంతం మీదుగా ఎవరు ఇక్కడికి వచ్చింటారు, ఎవరైనా అనుమానితులు ఇటువైపుగా సంచరించి ఉన్నా, ఎవరైనా అనుమానితులు లేదంటే ఏదైనా వాహనాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఉంటే ఆ వాహనాలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ను కూడా ఆ టవర్స్ ద్వారా ఎవరైనా ఫోన్ కాల్స్ ఎక్స్చేంజ్ చేసుకోన్నా కూడా ఆ ఫోన్ కాల్స్ను కూడా ఇక్కడ డేటా కూడా తీస్తున్నారు. సెల్ ఫోన్ డేటా అంతా కూడా సేకరిస్తున్నారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ డేటాను సేకరిస్తున్నారు. మరోవైపు ఇక్కడ వాహనాలు తిరిగి ఉన్నా లేదా ఏదైనా అనుమానితుల డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నారు. అలాగే క్లూస్ టీం కూడా రంగంలో దిగడంతో అక్కడ దొరికినటువంటి వేలిముద్రల ఆధారంగా, అక్కడ దొరికినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా కూడా కేసును దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. సో పోలీసులు అయితే దీని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. వెంటనే ఛేదించి దీని వెనక ఎవరు ఉన్నారో, ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి వారు ఎవరు అనేటువంటి డేటాను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు మిస్సింగ్ కేసులు గత 4-5 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి మిస్సింగ్ డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైనా
మిస్సింగ్ కేసులు నమోదు చేసి ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపిస్తున్నారు. మృతదేహాన్ని కూడా గుర్తుపట్టే విధంగా కూడా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కి లేదంటే హాస్పిటల్కి పిలిపించి ఆ మృతదేహాన్ని గుర్తుపట్టే విధంగా కూడా పోలీసులు దర్యాప్తును అయితే ప్రారంభించారు. సో ఇప్పుడు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో జరిగినటువంటి ఈ దారుణంతో ఈ ప్రాంత వాసులు ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ మహిళను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారు అనేటువంటి కోణంలో స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. 12 టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ డెడ్ బాడీ వితౌట్ క్లోత్స్తో ఉన్నదని మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూసాము. చూస్తే 25 to 30 ఇయర్స్ మధ్యలో ఒక లేడీని చంపి ఇక్కడ అబాండన్ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. ఆ బాడీని బట్టి చూస్తే ఒక 3 days బ్యాక్ తన్ని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేసినాము, అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం.